వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కితే మీకు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్లో వస్తుంది. మీ అందరికీ తెలిసిందేగా, మన వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఇంకా చిన్న పిల్లల కోసం కాదు ఈ వీడియోలు. ఫ్రెండ్స్, మీ అందరికీ ఆడబిడ్డ ఇంటికి వస్తే వీడియోస్ చాలా నచ్చుతున్నాయి కదూ, అందుకే ఈ రోజు నుండి ఈ వీడియోనే ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాము. ఆడపిల్ల ఇంటికి వస్తే ఆ ఇంట్లో కోడలికి చిన్న బాధ అవుతుందబ్బా. కోడల్ని ఆడపిల్లని ఇద్దరిని ఒకలా చూస్తే ఈ బాధలు ఏమి ఉండవు. ఏమంటారు ఫ్రెండ్స్? ఇయ్యాల్టి మన ముచ్చట ఏంటంటే, మన కోడలమ్మ గారెప్పలు చేస్తాందులా ఇక అత్తతోటి ఆడబిడ్డతోటి గారెలతోటి పడే తంటాలు మీరే చూసేయండి. ఈ వీడియో మీకు చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్. వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో ఇంకా మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. పిల్లలు ఎప్పుడు వస్తారో ఏమో, ఇంకా 4 రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది. పిల్లలు వచ్చేసరికి ఇంత స్నాక్స్ ఉంటాయి, గారెప్పలు చెయ్యన్నా. మా అమ్మ ఎట్లాగో పంపుతుంది అని మా అమ్మకు ఫోన్ చేసి ఇవ్వద్దని చెప్తా. మా అమ్మ పంపినవన్నీ పోయి ముసలి లపా తింటుంది, దాని బిడ్డ కూడా పంపుతుంది, ఇంకా నాకే ఉంచదు, నా పిల్లలకు ఉంచదు. హలో అమ్మ, వచ్చేటప్పుడు ఏం పంపించకే, నాన్నకు కూడా బరువు బాగా అవుతుంది. పిల్లలు ఇద్దరిని తీసుకొని వచ్చుడే ఎక్కువ. గారెప్పలు నేనే వేసుకుంటా. వీడికి తెచ్చినావనుకో, ఇగో మా అత్త ముసలి మింగుతుంది, నా ఆడబిడ్డ కూడా పంపుతుంది, నాకే ఉంచది. అరే నీకేం తెలుసే, పిల్లలకు కూడా ఉంచదంటే? నేను ఇక్కడ వేసుకుంటా కదా, నేను ఇక్కడ వేసుకొని ఎన్నో దాచిపెడతా. నువ్వు ఆ నుంచి పంపినావు అనుకో, ఇక్కడ దర్వాజా కాడికి వచ్చేకాడికే చూస్తుంది, దర్వాజాల నుంచి అందుకొని పోతుంది. నీకేం తెలుసు? ఏంది తింటుంది తిననంటవేంది? అది మొత్తం అన్ని ఇంట్లోన్నాయన్ని తింటుంది, నువ్వు పంపించినవి తింటుంది. దాన్ని నాకేడుంటుంది చెప్పు? పిల్లలకు కూడా ఉంచది, నువ్వు పంపించినావంటే మంచిగా ఉంటుంది చెప్తాను. పోయినసారి చెగోడీలు పంపించినప్పుడు ఏం చేసింది తెలుసా? నాన్న దర్వాజా కాడికి వచ్చిండు, కథం ఇటు అన్నయ్య మీకు బరువు ఎందుకు అన్నది సంచికి తీసుకుపోయి మొత్తం సరి చెగోడీలు అన్నీ పట్టుకొని పోయింది. దాని బిడ్డకు పంపుకున్నది, మొత్తం సాటుకే తిన్నది, కానీ నాకైతే ఇంత వాసన కూడా చూపించలేదు తెలుసా? అది మంచి ముసలిది అయితే నేను మా ఇద్దు, నేను కూడా వేసుకుంటా పెడదు. ఇప్పుడు అయినా ఏం తక్కువైన దానికి నేను చేసుకుంటా పెడతలేనా? తల్లి బిడ్డలకు ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు ఆర్డర్ పెట్టుకుంటారే, గారెప్పలు అరిసెలు లడ్డూలు అన్నీ ఆర్డర్ పెట్టుకుంటారు. ఆడ బెడ్రూమ్లో పెట్టుకొని తింటారు తెలుసా? కిచెన్లోకి కూడా తీసుకురారు. గారెప్పలు సకినాలు ఏవైతే బెడ్రూమ్లో పెట్టుకోగా చూసినావు నువ్వు? బెడ్రూమ్లో పెట్టుకుంటుంది, కథం ఇక నా రూమ్లోకి పోతే ఎంత శత్రువుని చూసినట్టు చూస్తుంది. తినబుద్ధి అయినప్పుడల్లా అందులోకి పోతుంది, పసపస మింగుతుంది వస్తుంది. మరి పిల్లలకన్నా ఇవ్వాలి కదా. నువ్వు ఎన్ని అన్నాను, నేను మాత్రం అస్సలు ఇవ్వదానికి. నువ్వు పంపించినట్టు మంచిగా ఉంటుంది చెప్తాను. రాని పిల్లలు ఎప్పుడు వస్తారటనే, బడి సాలైతుంది. ఎందుకే మా అమ్మ ఏమన్నా పంపితే లపలప తినచ్చని నాకు తెలుసు, అంతకు మించి ఇంకేముండదు. పిల్లల మీద నీకు ప్రేమ ఎక్కడదే? అదే అత్తమ్మ పంపిమని చెప్పడానికి ఫోన్ చేసిన. ఇప్పుడు ఒక 2 రోజులు ఉండని, 2 రోజులు అయినాక పంపుతా అని చెప్పింది. రాజుని పంపకపోయినావే పాపం, మీ నాన్న ఇటు పిల్లల్ని ఇటు అన్ని అప్పాలు గిప్పాలు అన్నీ మోసుకుంటే ఎట్లా వస్తాడు? అమ్మ దొంగముండా, నేను చెప్పలే ఇది అప్పాలు పంపుతాడనే పిల్లలేరని అడిగింది, నాకు తెలుసు. ఏ అల్లుని ఏం పంపుతావు, అల్లునికి కష్టమవుతుంది, నాన్ననే వస్తాడు ఎట్లో అట్లా అని చెప్పింది అత్తమ్మ. ఏమవుతుంది అడు పోతే? నువ్వన్నా పో మరి. నేను పోతే 4 రోజులు ఉండమంటుంది అత్తమ్మ మా అమ్మ, ఉండన్నా మరి? నువ్వు పోతే గిడ ఎట్లనే, నాకే శాతం అయితే లేదు. ఆయనతో ముసల్లాన్ని మంచంలో పడితే నీకే గోస అవుతుంది. నువ్వేడ మంచంలో పడతావే? నీకు చేసి నేనే మంచంలో పడతట్టున్నా. బండ గుండ్రాయిలకి ఎట్లున్నావు, నువ్వు మంచంలో పడింది. అందుకే మరి మా నాన్నే వస్తా అన్నాడు. కాదే బరువు బాగా అవుతుంది కదా. పోయినసారి మామిడి పండ్లు 2 రకాలు 4 కిలోలు పంపింది మీ అమ్మ, అదో పెద్ద బ్యాగ్ అయ్యే. ఇంకా సేపులు కూడా పంపింది. నీకేందో బట్టలు, పిల్లల బట్టలు ఇవన్నీ ఎంత అయితే బాగా కావా? గదే అత్తమ్మ, ఇగో పోయినసారి చెగోడీలు కూడా పంపిందట. ఏడ మర్చిపోయిండో ఏమో మా నాన్న, అసలు చెగోడీలో రాలే అంటే రోడ్డు మీద ఏడ మర్చిపోయిండో, ఏ పందికి ఒక ఎత్తుకపోయిందో ఏమో. నాకు మస్తు ఇష్టమని చెగోడీలు చేసి పంపింది మా అమ్మ. గట్లనే మర్చిపోతాడని ఇప్పుడు ఏం పంపకే అమ్మ, వట్టి బ్యాగులు బట్టలు ఇవి పంపు అని చెప్పిన.
ఎప్పుడన్నోసారి మర్చిపోవచ్చు, ఇంకేం మర్చిపోతాడే. అయ్యో మీకు తెలియదత్తమ్మా, మా నాన్న బ్యాగులు బాగానే కథం ఏది పడతాడా మర్చిపోతాడు, ఏడ పడతాడా. మా అమ్మకి అట్లనే పోంతి పందికొక్కులే కదా తినంతి అంటదేమన్నా అంటే. ఇక రోడ్ల మీద పందికొక్కులు ఎందుకుంటాయే? పందికొక్కులో పందులో కుక్కలో నక్కలో మనం చూడబోయినామా అత్త? ఇవాళ రేపు ఎట్లున్నారు మనుషులు కూడా దొంగ ముఖాలు అవుతాండ్రు, కనబడితే కథం దోసుకునుడేనా. సరే ఏమన్నా నువ్వు వేయకపోయినావు గారెలు, పిల్లగాళ్ళు వచ్చరికి ఏదన్నా ఒకటి ఉండాలి కదా. పిల్లగాళ్ళని పిల్లగాళ్ళ మీద పెడుతుంది ఏమన్నా అంటే. నిన్ననే అది ఓయంగా మురుకులు చేసిన, ఒక్క తుసరా నన్ను ఉంచలేదు. మరి పిల్లలు వస్తారు వాళ్ళకు కొన్ని ఉంచుతామని ఉండాలి కదా, మొత్తం పంపింది. ఏమో అత్తమ్మా, నిన్ననే మురుకులు చేసిన, ఇక మళ్ళీ గారెలు చేయాలంటే నాకు శాతం అవుతట్లేదు. గట్లా అంటావేందే? అయ్యో నేను గిన్నెన్నాను ఉంచకపోతే పిల్లగాళ్ళకు మురుకులు సేపు ఏందో ఎప్పుడు కూర్చొనే ఉంటావు, ఫోన్లలో ముచ్చట్లు పెడతావు, గారెలు చేసుడు శాతం అయితే లేదా నీకు? బాగానే చేసావు అత్తమ్మా, కొన్ని ఉంచితే అయిపో. మరి నేను వారం అయినాక వేద్దును కదా. ఏగో నేను ఉంచినే ఒక కవర్లో పోసి పెట్టిన, దాని ఇంకో కవర్లో మనవి పోసిన. ఇక మా అమ్మనో మరెవరో మర్చిపోయి దాందే కావచ్చు సంచన అలా పెట్టిండట. చెప్పి ఎన్ని కథలలోనో అన్ని కథలలు. కవర్లో పోసుకుంటాడు ఎవడన్నా, ఇంట్లో ఉంటాయి డబ్బాలలో పోసుకుంటాడు, కానీ అన్ని నాటకాలు అబద్ధాలు. దీన్ని ఎప్పుడే క్వశ్చన్ అడిగినా మళ్ళీ రెడీగా ఉంటుంది, ఆన్సర్లు రెడీ పెట్టుకొని ఉంటుంది. చేసుకుందాం తీ అత్త, ఆడ పిండి కూడా లేదు, పిండి పట్టించుకురమ్మందాం రాజుని. పిండి పట్టించుకొచ్చినాక మా అయ్యత్తది. హలో రాజు, ఇగో కొన్ని గారెలు చేసుకుందామంటే పిండి లేదురా. ఇప్పుడే తొందర వచ్చి పట్టించుకొని ఇచ్చిపో. సరే పోవే, బియ్యం రెడీ పెట్టుకో. రాజు బియ్యం పట్టించుకొస్తాడట, పిండి ఎత్తదిగా తొందర అన్ని రెడీ పెట్టుకో, పప్పులు గిప్పులు నానబెట్టి అన్ని. దీని ఆతరం పాడుగాను, ఏ విషయంలో అయినా నత్త నడక లెక్క నల్లేరు నడక నడుస్తుంది, తిండి విషయంలో మాత్రం ఎక్స్ప్రెస్సే. ఇటు ఎప్పుడు ఆలస్యం లేదు, ఇటు పట్టిస్తుంది చూసిందా. అయినా నాకు కూడా నోరు రుచుంటలేదు, నాకు కూడా తినబుద్ధి అవుతుంది. చేసుకొని డాబాల లోపల దాచుకుంటా పిల్లలకైతే. దయ్యపు ముఖపు ఎట్లయినా పోయింది, రాజుని బొమ్మన్నా ఇప్పుడు ఓడు ఇచ్చిరాడు. సో ఆ గారెలన్నీ మనకి. గొన్నని పల్లి గారెలు చెయ్యే, నీ వదినకు మస్తు ఇష్టం సప్నకు. మళ్ళా సప్న మళ్ళా బిడ్డ నీ వదినే అంటది, దీన్ని ఎత్తుకపోను. మొన్ననే పట్టుకపోయింది ఏనే, మళ్ళా దానికి ఎందుకు వేసుడు? మళ్ళీసారి చేసినప్పుడు ఎత్తతి అత్త, ఇప్పుడు ఎవరిచ్చేస్తారు ఆయన? రాజు ఓనంటే ఓనంటాడు, నిన్ననే దించొచ్చిండలను. అయ్యా అత్త అన్నది అది ఇయ్యాలనో రేపు. అవునా, ఎందుకు? నిన్ననే వెళ్ళారుగా. అదేందో మొన్న ఓంగా సట్టపి కట్టలు మర్చిపోయిందటనే. ఏం కట్టలు? గవేనే సట్టపి కట్టలు, మీరు చదువుతిస్తారు చూడు. నీ పొయ్యిల కట్టలేం కాదు, ముసలి ముఖదాన సర్టిఫికేట్లను సట్టప కట్టాల పిట్టాలని ఎట్లా అంటాను చూడు. అయినా నేను పోయేటప్పుడు బ్యాగ్ దగ్గర పెట్టాను కదా అత్తయ్య, ఇంతకుముందు అట్లే మర్చిపోయినరు, మళ్ళీ మర్చిపోతారని. ఏమోనే ఓళ్ళు తీసిండ్రో ఏమో, మళ్ళాడ లేనే లేవట. ఇగో నేను చూస్తే ఇంట్లోనే ఉన్నాయి బీరువల. నువ్వే దాచి పెడతావే, నాకు తెలుసు. ఇట్లానే ఏదన్నా సడన్ ప్లాన్ వేయచ్చు అని దాస్తావు, నువ్వు చిన్నదానివా. అయినా ఇప్పుడు సట్టప కట్టలు పిట్టలు ఎందుకు అత్తమ్మా? ఏమన్నా జాబ్ చేస్తుందా బిడ్డ? అవి దగ్గరనే ఉండన్నట్నే, ఏడబడతాడ పెడితే మళ్ళీ ఎవరన్నా కొట్టేస్తారట. అవిగా మీ పాస్ మార్కుల సర్టిఫికేట్లను కొట్టేయడానికే ఉంటారు ఇక్కడ జనాలు. మనం ఇంట్లోనే ఉంటాం కదా అత్త, బీరువాలో పెడితే అయిపోయి ఎవరు కొట్టేస్తారు? అబ్బో నేను నిన్ను కూడా నమ్మనే రాని. నీ బొందా, గా దరిద్రపు కొట్టు సర్టిఫికేట్లు నాకెందుకే? అవి ఉంచుకుంటే ఏమన్నా పైసలు వస్తాయా, నాకేమన్నా అవుతుందా? సాపు, నీతోటి ఎవడు పెట్టుకుంటాడు? ఇంకెక్కువ తక్కువ మాట్లాడితే ఇంకేమంటావో మళ్ళీ నేను ఫీల్ అవుతా. సరే నేను అన్ని రెడీ పెట్టుకుంటా అత్త, గిన్నె ఎల్లిపాయలు తెచ్చిత్తా ఒలిసి. అబ్బా నేను అవే ఒలిసి ఇచ్చడా ఎల్లిపాయలు? గోర్లన్నీ బాగా నొత్తన్నాయి ఇవాళ పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి. గోర్లే నొస్తున్నాయి, ఇంకేమన్నా నొస్తున్నాయా? దీని అమ్మ ఎల్లిపాయలు కూడా తీయదు, ఇప్పుడు అవన్నీ నేనే వేసుకొని సావాలి. అది వస్తానని తెలితే అసలు ఈ టాపికే తీయకపోయేదాన్ని. ఇప్పుడు మళ్ళీ దానికోసమే వేసినట్టున్నది గారెలు. దీని ముసలి ముఖం నోట్ల చెప్పు నాడ పెడితే. హలో సప్న, వదినే గారెలు చెప్తాందట రాయే. ఏ రాజుగారు రాడే, నిన్ననే వచ్చినా నేను ఓన్ అంటాడు. నువ్వు పోయినావని ప్లాన్ వేసింది గారెలు చెప్తా అని.
తొందర రాయిగా మళ్ళీ ఏసీ లోపల పట్టుకపోయి దాచుకుంటుంది. చేయంగానే మనం ఇన్ని తినాలి, లోపల పెట్టుకోవాలి. ఎప్పుడు వస్తాను మరి? సాయంత్రం వరకు వస్తావా? మధ్యాహ్నమే వస్తావా? దా 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 తొందర. నాకు కూడా బోరు కొడుతుంది, అది గారెలు చేసుకుంటూ కూర్చుంటుంది. నాకు ఇవ్వాలి ఉండాలి మాట్లాడడానికి. సరే కానీ ఇక రాంగా ఇంకా సట్టపి కట్టలు పట్టుకరావే. సట్టపి కట్టలు మర్చిపోయిందని చెప్పిన నేను. మళ్ళా నువ్వు పట్టుకరాలేవనుకో దానికి అనుమానం వస్తుంది, పోంగా చూపించచ్చు. సరే సరే దా అది వస్తాను, నేను పెట్టేస్తాను ఫోన్. బర్రెముఖది ఇంట్లో సిలిండర్ మీద వేస్తా అంటే అద్దు, బయట కట్టెల పొయ్యి మీద వేయమంటుంది. కట్టెలన్నా కొట్టుకరమ్మనాలి. దీన్ని ఎట్లా కొట్టుకొస్తుందో చూడాలి. కట్టెల పొయ్యి దీనికి పెట్టుడు శాతనే కాదు. వంగి కనీసం కట్టెల పొయ్యి అన్న పెట్టి రెడీ పెట్టచ్చు కదా. నేను గారెలు చేసుకుంటా, ఏది వేయది, అన్నీ నేనే వేసుకోవాలి. ఏమైంది తొందరగా కానిత్తా. నువ్వేమో బర్రెగొడ్డు కూర్చున్నట్టు కూసో, నేనేమో కానిత్తా. అయ్యో పొయ్యి పెట్టలేదు అత్త, నువ్వు పెట్టినవనుకో నేను అత్తి. పొయ్యి నేనెందుకు పెడతానే? ఎందుకు పెట్టవే, నువ్వు మనిషివి కాదా? అడవిల నుంచి వచ్చిన జంతువు అయింది. అయ్యో బయటకు వచ్చి కూర్చుంటే పొయ్యి పెట్టడానికి వచ్చిండ్రేమో అనుకున్నా, నాకేం తెలుసు మీకు ఏది శాత కాదని. ఏమంటావే? ఏం లేదత్త, పొయ్యి కోసం రాళ్ళే నుంచి తేవాలని చూస్తానా. ఇవన్నీ గోసలు పడే బదులు సిలిండర్ మీద వేసుకుంటే అయిపోతుండే కదా అత్త. మంచి లోపల వర్షం ఎప్పుడు పడేది తెలియదు. వర్షం పడితే మళ్ళీ అన్ని పట్టుకొని లోపల కురకాలి, మళ్ళీ సిలిండర్లోనే వేయాలి. నీ ముఖం గింత వేడున్నది, వర్షం ఎందుకు పడుతుంది? గందికే చెప్పన కానీ తొందరగా సగబెట్టుయ్యా. నీ జాడ్యం నువ్వు స్టార్ట్ చేస్తాకే తెల్లారతట్టున్నది. ఇది వరకు నేను గారెలు తిందు పంది ముఖవి. వంట వేయాలి, తంట వేయాలి, ఇంకా నేను తినడు కూడా తినలే. తిన్నది మంచిగా వచ్చి కూర్చున్నది, మరి తినిపోవే నేను మొదలు పెడతా అనాలి కదా. అట్లా కూడా అన్నది. మళ్ళీ వంట మొత్తం అయినాక వదినేస్తుంది, దానికి ఆమ్లెట్ కూడా వెయ్యు అంటివి. ఆమ్లెట్ కూడా వేసేస్తుంది. ఇక లేటు కాకపోతే ఏమవుతుంది? నా బిడ్డకు కట్టెల పొయ్యి మీద వేసినాయే కమ్మగా అత్తయ్య అంటది. అది దానికి ఇక సిటీలో ఏడ దొరకాలే కట్టెల పొయ్యి మీద వేసినాయి. కట్టెల పొయ్యి మీద వేసినాయి కమ్మగుంటాయి. ఎందుకుంటాయి? చేసేది నేను కదా, నువ్వు కాదు కదా. కట్టెల పొయ్యి మీద తీసుకుపోయి మిమ్మల్ని ఇద్దరిని కూసబెట్టాను, కమ్మ ఉంటుంది. నా బిడ్డ అంటే సిటీలు ఉండే, సిటీలు అన్నీ వేరే ఉంటాయి. నీ బొంద సిటీ ఈ పక్కూరిని పట్టుకొని సిటీ అంటది. దీనికన్నా కొంచెం ఎక్కువ ఉన్నది, 4 ఇండ్లు ఎక్కువ ఉన్నాయి అంతే. అది కూడా పల్లెటూరే పాడైంది, దానికి సిటీ అంటది. ఎందుకత్త వాళ్ళ ఊర్లో కూడా మస్తు చేసుకుంటారు. మస్తు చాలా చూసిన నేను వాళ్ళ ఊర్లో కట్టెల పొయ్యి పెట్టి గారెలు చేయంగా. అది సిటీ ఎందుకే? అది కూడా గిట్లాంటి ఊరేనే, 4 ఇండ్లు ఎక్కువ ఉన్నాయి, కొంచెం పెద్దగా ఉంటుంది ఊరు. నిన్న వచ్చిండు చూడే మా తమ్ముని కొడుకు, అడుగా అమెరికా పోతాడట. ఆడు ఇది వేసుకోవాలని బాగుండే, ఆయనకి మంచి ఇది కూడా అమెరికా పోతుండే. సురేష్ కూడా అమెరికా పోతా అంటేనే ఇచ్చినమే. మిమ్మల్ని కట్టుకున్నాక ఆడు అమెరికాకి ఎందుకు పోతాడు, బీమరికాకి ఎందుకు పోతాడు? అయినా కొన్ని రోజులైనాక పోతాడటనే సురేష్. అప్పుడు ఇది కూడా పోతుంది. ఇక ఇద్దరు పోతారు. ఇక మనం గిట్టనే గారెలా ఒకటి అప్పాలు చేసుకుంటా పంపాలి. పంపుతా. ఇప్పుడేమన్నా తక్కువైందని అప్పుడు పంపుతా. ఇక నువ్వు కూడా పోవా అత్త? నిన్ను కూడా తీసుకుపోతారు కావచ్చు. అవునే, నాన్ను కూడా తీసుకుపోతారు. ఇక తల్లిని ఎట్టన్నా తీసుకుపోతారు. నాకు అమెరికా అనగానే సిగ్గైతాందే. నీ సిగ్గును సిలికలు ఎత్తుకపోను. అమెరికా అంటే సిగ్గవుడేందే నీకు? ఎందుకత్త అమెరికా అంటే సిగ్గుపడేంది? ఏ గడా చిన్న డ్రెస్సులు వేసుకోమంటారే. వామ్మో, దీనికి ఈ కళలు కూడా ఉన్నాయా? చిన్న డ్రెస్సులు వేసుకోమంటారట. దీని కళలు కోరికలు అన్నీ ఎట్లా బయట పెడతాను చూసిండ్రా? మరి ఇప్పటి నుంచి వేసుకోండి అత్తమ్మా, వేసుకొని అలవాటు చేసుకోండి. ఇప్పుడు కాదే, సపరేక ఇవాళ రాత్రి సొంత వేసుకుంటా. నాకు కొన్ని పట్టుకొచ్చిందే బట్టలు. రాత్రి సొంత వేసుకొని తెల్లారు లేచి మళ్ళీ చీర కట్టుకుంటా. ఎవ్వరు చూడరు, నాకు సిగ్గు అది. రాత్రి సొంత వేసుకుంటావా అంటే నీకు బట్టలు కూడా తెచ్చిందా అది? మాకంత అదృష్టం అద్దురు, మేము చేస్తాం ఆయనతో చూస్తే. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు పోవుడే దిక్కు లేదు. ఈ బట్టలు కూడా వేసుకొని ట్రై చేస్తుందట. గదేందత్తో అద్దాలు పెడితివి, గా క్యాప్ ఏంది? ఇప్పుడే పోతానవేంది అమెరికాకు? కాదే, ఇక పోవ కాళ్ళకు కొట్టకుండా పెట్టుకున్నా. ఈ క్యాప్ ఏమో ఎండ కొట్టకుండా. ఇవి నా బిడ్డ కొనుకొచ్చిందే. అది ఎన్నో పురాణాల కోసం జాతరలో పట్టుకొని వచ్చింది. ఇది దీనికోసం వచ్చింది అనుకొని ఇది పెట్టుకున్నది. మంచిగున్నవే, దసరా బుల్లోళ్ళ లెక్క. అయినా అప్పాలు చేసేది నేను,
పొగ కొట్టేది దీని కండ్లకట. అద్దాలు పెట్టింది కదా ఎట్లయినా దీన్ని కాలువమంటావు. అద్దాలు పెట్టినావు కదా అత్త, ఇంకేంది అచ్చి కాలుతుందా? నేను అమెరికాకు పోతే ఎట్లానే మళ్ళా నల్లగైతా, నేను కాల్వా. ఈ అద్దాలు పెట్టుకుంటే అంత చీకటి ఉన్నదే, గారెలు కనబడే మళ్ళా నాకు మారుతాయి మొత్తం. మరి దయ్యం లెక్క ఈడ కూర్చుండేందుకే అటేటన్నా పోవచ్చు కదా లోపలికి. నేను ఇవి తీసుకొని ఏడ దాచుకుంటాను అని ఈయనే కూర్చుంటుంది దయ్యం లెక్క. ఒకటి రుచి చూద్దాం, ఉప్పు కారం సరిపోయినాయో లేవో. వస్తాందిరో పీతిరిగద్దా. అబ్బా ఇంత మంచి వాసన వస్తుందో వదినా, అక్కడ దాకా వస్తుంది. ఏడు దాకానే మీ ఇంటి దాకా వస్తుందా, లేకపోతే అమెరికా దాకా వస్తుందా? నీ అమ్మ అమెరికా కలలుగా అంటుంది, నువ్వేమో గారెల కోసం ఆశపడి ఈడు దాకా వస్తుంది. బా ఎంత సూపర్ వదినా నువ్వు, స్మెల్ ఎంత అద్భుతంగా వస్తుందో. అటు దగ్గర దాకా ఓకే, ఆ వేడికి మళ్ళా బుగ్గలు అందుతాయి, మళ్ళా సురేష్ తిడతాడు నిన్ను. అవును మమ్మీ, నాకు వేడికి ర్యాషెస్ వస్తాయి. వావ్ సూపర్, కలర్ కూడా సూపర్. ఇంకేంది గంపల్లే వండుకో ఇక, 4 రోజులైనాక పోయిగా గంప ఇన్నే ఉంటుంది, నువ్వు ఇన్నే ఉండు. అమ్మ ఎక్కడ ఉంది వదినా? ఈ ఆంటీ ఎవరు? ఓరు దీని ముఖం అంగడ పోను, దీని తల్లినేది గుర్తుపడతలేదు. అయ్యే స్వప్న, అది మీ మమ్మే, ఆంటీ తుంటి కాదు. వా మమ్మీ పొగొచ్చిందని నువ్వు స్పెట్స్ పెట్టుకున్నావు కదా, ఎంత అప్డేటెడ్ అవుతున్నావు మమ్మీ. ఏమనుకున్నావేమన్నాను, గిట్రా చూసో నీకు కూడా తెచ్చిన, కానీ నువ్వు కనబడతలేవే స్వప్న. ఈ అద్దాలు పెట్టుకుంటే నీ డ్రెస్ ఒకటే కనబడుతుంది. కర్రద్దాలు పెట్టుకుంటే కర్రెముఖపు దేని నుంచి కనబడుతుంది, డ్రెస్సే కనబడుతుంది. వదినకు లేవా మమ్మీ? అవి పెట్టుకుంటే కనబడతలేవే, అవి పెట్టుకుంటే వదిన ఎట్లా కాలుతుంది, అంత మాడతాయి. మనకంటే వాడది పొగ కాబట్టి పెట్టుకుంటాం. అత్తమ్మ ఐస్ గడ్డ కట్టినట్టు ఎందుకు అట్లా కూర్చున్నారు? కొంచెం అటు ఇటు కదలొచ్చు, అవి పెట్టుకుంటే ఏం కాదు. నువ్వుండే, నాకేం కనబడతలేవు. ఆయన అటు ఇటు మెసులితే ముగ్గులో పోయి పడతా, అందుకే ఎటు కదులుతలేను. అబ్బా అంత అదృష్టం నాకెక్కడ ఉందిలే. ముసలిది ఎంత పెద్ద గారె పట్టుకొని తింటాను చూడండి. అబ్బా సేమ్ అడుక్కునే బిచ్చపోలు ఉంటారు చూడు, గట్లే ఉన్నారు. ఆ గారెపల్లి తీసి చిప్పలు పెడితే సేమ్ అడుక్కునేటోళ్ళే. ఇక గిన్నె పల్లీలు కొన్ని తక్కువైనాయే, పల్లీలు ఎక్కువనే ఏరుకొని తినుండ్రు అత్త, దానికేమున్నది. మమ్మీ శనగపప్పు గారెలు. పల్లీలు ముందే వేయించిన బిడ్డ, లోపల పెట్టించిన ఈ తిను, పోయేటప్పుడు పల్లి గారెలు పట్టకపోదు. ఇటు విడిచిపెట్టవాయే అటు విడిచిపెట్టవాయే, అన్ని తినాలి అన్ని పట్టుకపోవాలి. మమ్మీ నాకు ఇవి కూడా ఇష్టమే, ఇవి కూడా కొన్ని పెట్టి. తీసుకోపో బిడ్డ, నీకోసమే చేస్తాను. అదనే మీకోసమే చేస్తాననే, మీకోసమే పుట్టినా నేను. అసలు ఈ ఆంబోతులకు మేపే బదులు అసలు నేను ఏదైనా గారెల బిజినెస్ పెట్టుకున్నా అయిపోతుండే. ఇప్పటికి మస్తు ఫేమస్ అయ్యి కోట్లు సంపాదించు. ఆమ్లెట్ ఏమంటే కదా అత్త, ఆమ్లెట్ చేసి పెట్టినా. అబ్బా మమ్మీ వట్టి ఆమ్లెట్ తింటే వేడైతుంది నాకు. వట్టి ఆమ్లెట్ కాదు స్వప్న, సాంబార్ చేసిన దానికి ఆమ్లెట్ పెట్టుకొని తినిపో. గోని ఎండు రొయ్యలునే గోలిపోదానికి. గారెలు చేస్తారా అత్తమ్మా మీరు? నేను పోతా. అయిపోయింది కానీ పిండి ఏ పట్టున్నది, తొందర వేసి తొందర గోలిపో రొయ్యలు. స్వప్న దూరం నుంచి వచ్చింది పాపం, పోయిపోయి అత్తే ఆకలి కాదా అవే. గోలిత్తా గారెలు తింటాంది కదా స్వప్న. అంచడు గారెలు తిన్నారు ఇద్దరు కలిసి, ఇంకా కూడేడు నుంచి పడుతుంది. ఏందేమో అంటాను. గదే అత్త, ఇవి అయిపోయేసరికి 2 గారెలు తిను స్వప్న, గారెలు అయినాక నేను చేస్తా గోలిత్తా రొయ్యాలంటున్నా. గట్లా నువ్వు తినమని చెప్తానే తింటానే, అది దానికి మోమాటం. అబ్బో ఏమన్నా మోమాటమా, మస్తు మోమాటం, తింటానే లేదు కదా అసలు. అబ్బా మా అమ్మాయి రాత్రికి బిర్యానీ తెప్పి అన్నతోటి. ఎప్పుడు పోతావమ్మా స్వప్న? పిల్లలు ఏడుస్తారు మళ్ళా. పిల్లలు లేరు వదినా, మా బావ వాళ్ళు ఊరెళ్ళారు, ఒక వారం రోజుల దాకా రారు. అయ్యో మరి వారం రోజులకి గారెలు అయిపోతాయి కానీ పోంగ మళ్ళీ ఎత్తి అదినే. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి దోస్తులు. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.